దేవుడు క్షేమం ఉంచాలని కోరుతున్నాడు, నెమ్మదిని వాళ్ళని కోరుతున్నాడు, శాంతిని వాళ్ళని కోరుతున్నాడు. మరి శాంతి సంతోషం నీ హృదయానికి లేదా నీకు కావాలంటే చిన్న ప్రార్థన చేయి. యేసయ్యా నాకు నెమ్మది దయచేయి, శాంతి దయచేయి. యేసయ్యా ఇదిగో నేను ఆశ్రయిస్తున్నా, నేను వెతుకుతున్నా. మరి అతళ్ళ లాంటి స్వభావం క్రియలు, శరీర సంబంధ క్రియలు నా నుండి చంపవే లేదా తొలగించాలి. ప్రభు దగ్గర ప్రార్థన చేయి. ప్రభును ఆశ్రయిస్తే నీకు నెమ్మది, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అది మాత్రమే కాకుండా ఆయన ఆశ్రయించేవారు ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడని వింటా వచ్చాను. దేవుడిని విడిపడు, మీ కుటుంబాన్ని విడిపడు, మిమ్మల్ని విడిపడు, చేరి వచ్చిన వారిని విడిచిపెట్టాడు. ఆయన నమ్మండి, ఆయన కొరకు జీవించండి, ఆయన సన్నిధికి రండి. ఆయన ఆలయంలో గొప్ప ఆనందం, సంతోషాన్ని నువ్వు అనుభవించినట్లుగా దేవుడు నీకు తాహసపడతాడు. చిన్న ప్రార్థన చేయి. యేసయ్యా పాపిని, పాపాలు క్షమించు, నేను ఎక్కడికో నన్ను కడగండి, శుద్ధి చేయని అడిగితే ప్రభు నీకు తోడ్పడతాడు, నీకు సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన చేయి. కలువరి శిలువలో కాచి రక్తం ద్వారా నీ పాపం తట్టి ప్రభు కడిగి పవిత్రపరుస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. దేవుడు అన్నగా ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా స్తోత్రములు. మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు, వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, మరి అచ్చంపేట ప్రేమించి మీరు ఏర్పాటు చేసుకున్న యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని బట్టి స్తోత్రములు. స్థానిక దైవ సేవకులు కుటుంబాన్ని బట్టి కూడా స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు, వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. దైవ తండ్రి, మరి మీ దాసుడు మరి అబ్రాహం బావ, అక్క, బిడ్డలు, తన కుమారుడు, కోడండ్రులు, మనవ సంతానాన్ని బట్టి స్తోత్రాలు. వచ్చిన బంధువులందరిని బట్టి కూడా స్తోత్రములు. దైవ తండ్రి, గ్రామం నుంచి వచ్చిన వారు కానీ ఇరుగు పొరుగు వారు, వారందరితో కూడా మీరు మాట్లాడారని నమ్ముతూ ఉంటున్నాం. ప్రయాసపడి భారమును మోసుకొని పోవచ్చున్న సమస్త జిల్లాల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేసేదను, నెమ్మది కలుగు చేసేదని మాటను ఆధారం చేసుకొని ఆ నెమ్మది మానవుడికి నాడు మానవుడి జీవితంలో ఎన్నో కుటుంబాల్లో నెమ్మది లేని కుటుంబాలు, మనశ్శాంతి లేని కుటుంబాలు ఎక్కడికెక్కడికో ప్రయాసపడుతున్నారు. మనశ్శాంతి లేక, నెమ్మది లేక, విశ్రాంతి లేక నాయన జీవిస్తూ అనేకులు మనశ్శాంతి, నెమ్మది లేక సూసైడ్ చేసుకుంటున్న రోజులు ప్రభా. అయితే మీరైతే మీరు